దేవుని బిడ్డలారా, ఎంతమంది ఇక్కడ ఉన్నారు, లైవ్ చూస్తున్నారు? లైవ్లో ఉన్నవారు దయచేసి మీ అందరూ కూడా ఒక్క పూటైనా మా సంఘం ఆత్మీయులు కాబట్టి ఉపవాసం ఉండండి. రెండోదిగా ఎన్ని డేస్ అయినా వచ్చి ఇక్కడ గడపవచ్చు. 50 డేస్లో 5 డేస్ 7 డేస్ మళ్ళీ అక్టోబర్ 19th లాస్ట్ డే. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే 50 డేస్ ఆజ్ఞ కాదు, కానీ మనం ఉపవాస ప్రార్థన పండుగలు కాబట్టి ప్రార్థనలో ఉపవాసంలో మనం గడుపుతున్నాం. కాబట్టి మనం నాన్ వెజ్ తినం, అది ఆజ్ఞ కాదు, అది మనం పెట్టుకున్నటువంటి 50 దినాలు ఒక పూట తింటమే, మనం లైట్గా తింటాం. అట్లాంటిది చికెన్ కానీ మటన్లు కానీ ఇలాంటివి 50 డేస్ సంఘానికి లేవు. మనం 31న స్టార్ట్ చేసామంటే ఈ నెల మళ్ళీ అక్టోబర్ 19th తింటాం. యాక్చువల్లీ ఉపవాసం ఉన్నోళ్ళు పూటంతా ఫాస్టింగ్ ఉండి రాత్రి నాన్ వెజ్ తింటే రకరకాల రోగాలు వస్తాయి. అందుకనే ఇదంతా ఎందుకు, లైట్ ఫుడ్ తీసుకుందాం, ఒక్క పూట తీసుకున్నా, నీట్గా ప్రార్థన చేద్దాం, చక్కగా ఉపవాసంతో ప్రభు సన్నిధిలో గడుపుదాం. ఉపవాసం ఉండగలిగే ఎన్ని గంటలు నువ్వు వీరొచ్చి ఇక్కడ ప్రేయర్లు ఉంటారు, అన్ని గంటలు ఫాస్టింగ్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఉండేవారు ఎంతమంది ఉన్నా ఒక పూట ఫాస్టింగ్, ఒక పూట లంచ్ ఉంటుంది. పొద్దున ఉండేవారికి సాయంత్రం, కొంతమంది ఈవినింగ్ ఉంటారు, కొంతమంది మధ్యాహ్నం ఉంటారు. మధ్యాహ్నం భోజనం మానేసేవారు ఈవినింగ్ తినవచ్చు. ఈవినింగ్కి ఇక్కడ డిన్నర్ ఉంటుంది. మధ్యాహ్నం తింటాం మేము అన్నవారు మధ్యాహ్నం తిని ఈవినింగ్ ఉండొచ్చు. ఏది ఏమైనా ఒక పూట ఫాస్టింగ్తో ప్రభు సన్నిధిలో వాటర్ తీసుకోండి. ఫాస్టింగ్ అంటే నీళ్ళు లేకుండా మేము అనబెట్టకండి. ఎంత నీరు తాగాలో అంత నీరు తాగండి. మంచి వాటర్ తీసుకోండి, పుష్కలమైన నీళ్లు తాగుతూ ఫాస్టింగ్ ప్రేయర్లో. ఊరికి టీలు కాఫీలు కాదు, ఎప్పుడైనా వద్దు. ఇక్కడ ప్రేయర్స్లు ఉన్నప్పుడు పొద్దున్న ఒకసారి ఇస్తాం, మధ్యలో 11 గంటలకు 12 గంటలకు ఒకసారి టీ ఇస్తాం. ఇవన్నీ ఉచితమేనండి. 50 దినాలు ఎన్ని లక్షల మందికి అన్నీ ఫ్రీగా పెడతాం. ఎంతమందికి, ఇంకా కొంతమంది మాకు అది లేదు, మాకు అకామిడేషను కింద. మీరు చేపలు వచ్చే వాళ్ళకి నేను చెప్తాను, మీరు కార్పెట్లన్నా చేపలన్నా తెచ్చుకోండి, కప్పుకునే బెడ్షీట్లు, తప్పేం కాదు. సంఘానికి కూడా చెప్తున్నాను నేను, ఏమో మీరు మీ ఊర్ల పక్కన అన్ని పల్లెటూర్లలో ఎక్కడన్నా చేపలు, చీపుర్లు, బకెట్లు, డ్రమ్స్ అట్లాంటివన్నీ ఎంతోమంది లక్షల మంది అన్నదమ్ములు అక్క చెల్లెలు అంటూ వస్తారు. అందరూ ఏం చేస్తారు, ఆడవాళ్ళు అంటే డబ్బులన్నీ దాచిపెట్టుకొని చీరలకి బట్టలకి కొంటారు, కానీ ఇట్లాంటి పనులు చేయరు. కానీ దేవుని మందిరంలో దేవుని ప్రజలకి మనం వచ్చేవారికి దూర స్థలంలో ఉన్నవారు వస్తుంటారు. మీరు ఇక్కడికి వచ్చిన ఎక్కడ ఉంటాను కానీ అడ్జస్ట్ అయిపోయి సంతోషంగా మంచిగా ప్రాంతంలో గడపవచ్చు. కాబట్టి ఈ 50 డేస్ చికెన్లు, మటన్లు, నాన్ వెజ్లు అన్నీ బంద్. మనం అన్నీ అవి బంద్ చేసుకుందాం, ఒక్క పూట ఫాస్టింగ్ ఉందాం. వాలంటీర్స్ అందరికీ నేను స్ట్రిక్ట్గా చెప్తాను, అందరూ ప్రేయర్స్కి ఉండాల్సిందే. అందరూ ప్రార్థనలు ఈవినింగ్ టైం డ్యూటీస్కి వెళ్ళేవాళ్ళు ఈవినింగ్, జెంట్స్ అయినా లేడీస్ అయినా డ్యూటీస్ చేసేవారు. మిగతా వారు ఉదయం 7 నుంచి 9, యూత్ గర్ల్స్ అందరు ఉంటారు మార్నింగ్ సెక్షన్. ఈవినింగ్ పొద్దున్న 4 గంటలకే మనకు ఆరాధన స్టార్ట్ అవుతుంది. 4 o'clock బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ మరీ అలర్ట్గా ఉండాలి. కల్వరీ స్టాఫ్ 4:30కి స్టార్ట్ అయిపోతుంది. 6:30 వరకు మనకి ప్రేయర్స్ అయిపోతాయి. 6:30 to 8 వరకు అన్ని వర్క్స్ అయిపోతాయి. దాని తర్వాత వ్యక్తిగత ప్రార్థన ఉంటుంది 8:30 9:30. దాని తర్వాత మళ్ళీ 10 o'clock సెక్షన్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ మధ్యాహ్నం ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ ఉంటుంది, మళ్ళీ మిడ్ నైట్ 10 to మిడ్ నైట్ 24 hours. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో మీరందరూ కూడా సహకరించాలి, కల్వరీ స్టాఫ్ సహకరించాలి, మీడియా టీం కానీ, లైవ్లో ఉన్నవారు, వాలంటీర్స్, లైవ్లో ఉన్న మా ఆత్మీయ బిడ్డలు, ప్రామిస్ ల్యాండ్లో స్టాఫ్, ప్రామిస్ ల్యాండ్ సంఘం. ఈ టైంలో మేము ఊర్లకు వెళ్ళాలి, డ్యూటీస్కి వెళ్ళాలి, మాకు పనులు ఉన్నాయి అనుకోండి. ప్రామిస్ ల్యాండ్లో కూడా నేను చెప్తాను, ఎవరైనా వచ్చి అక్కడే స్వచ్ఛందంగా మీరు ప్రామిస్ ల్యాండ్లో ప్రేయర్స్లో ఉండాలి. అక్కడ కూడా మేము పరిచర్యలో మందిరం కట్టబడుతుంది కాబట్టి అక్కడ మేము సహకరిస్తాం, అక్కడ మేము ప్రాంతంలో గడుపుతాం, అక్కడ మేము పరిచర్యలు ఉంటాం అన్నవారు సంతోషంగా అక్కడికి వచ్చి ఉండండి. ఇది అక్కడ ఇస్తాము, తప్పకుండా అక్కడ కూడా కొంతమంది చేయాలి, అక్కడ కూడా కొంతమంది కూడుకోవాలి. కానీ బెల్లంపల్లిలో మాత్రం 50 దినాలు ఎవ్వరు మిస్ అవ్వద్దు. కుటుంబాలతో, బంధువులతో, స్నేహితులందరికీ తెలియచేయండి. 31st ఉదయం 7 గంటలకు అందరూ వైట్ డ్రెస్తో రావాలి. రెండవదిగా దూర స్థలాల నుండి వచ్చిన వారు ఎవరైనా ఉంటే, మేము ఎట్లా అని కొంతమంది కూర్చున్నారు, మీరు 50 రోజులు 10 రోజుల నుండి ఉండొచ్చు, 2 రోజుల ఉండొచ్చు, స్టార్టింగ్ డే నుండి కొన్ని రోజుల నుండి వెళ్ళి మళ్ళీ లాస్ట్ డేకి రావచ్చు. కానీ ఇక్కడ ఎవరున్నా మీ పనులు మీరే చేసుకోవాలి, మీ సామాన్లు మీరే చూసుకోవాలి, మీ హెల్త్ బాధ్యత మీదే. మీరు మీ పని, మీ పరిచర్య, మీ ప్రార్థన,
మీరుంటున్న గది, మీరుంటున్న ప్రాంగణం శుభ్రం చేసుకొని వంటల దగ్గర అందరు పనులు చేసుకోవాల్సింది. ఇక్కడ ఎవ్వరం గెస్టులం కాదు, అందరం కుటుంబమే.